అందరూ కూడా ఒక్కసారి దేవుని వాక్యం వినాలి, చివరి వరకు ఉంటామన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. చివరి వరకు ఉంటాము అన్న వాళ్ళందరూ నాకు కనిపించడం లేక కొంతమంది కొట్టట్లేదా? గట్టి కొట్టాలి. ఓకే, ఫైన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, అలాగే ముఖ్యంగా సతీష్కి నేను ఎక్కువ అడుగుతుంటాను నాకు సమయం కావాలని చెప్పేసి. స్త్రీల సంఘానికి వచ్చాను ఇంతకుముందు, స్త్రీల సమాజానికి వచ్చి వాక్యం చెప్పిపోయినాను. అప్పుడు పాస్టమ్మ, పెద్ద పాస్టమ్మ సమయం ఇచ్చారు, వాక్యం చెప్పి వెళ్ళాను. కాబట్టి ఇక్కడ చేరి వచ్చిన అందరికీను, పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేటి దినమున మీరందరూ ఉత్సాహంగా ఉన్నారా? మీకందరికీ అద్భుతం చేయబడాలి, దేవుడు ఒక అద్భుతం చేయాలి మన మధ్యలో, నీ హృదయంలో లేకపోతే నీ ఇంట్లో అద్భుతం చేయాలి అన్న వాళ్ళు దేవుని నామం గణపరుద్దాం. హల్లెలూయా, ఆమేన్. గట్టిగా చెప్పాలి. నేను గట్టిగా చెప్తున్నానా? చాలా గట్టిగా చెప్పాలి. ఆమేన్. మీకందరికీ అద్భుతం కావాలా? మీ కుటుంబంలో అద్భుతం కావాలా? నీ జీవితంలో అద్భుతం కావాలా? వద్దా? కావాలి అంటే చేతులు ఎత్తి అందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి. ఆమేన్. యవనస్తులు ముఖ్యంగా చేతులు ఎత్తి ఆమేన్ చెప్పండి. యు వాంట్ ఎ మిరాకిల్? మీకందరికీ అద్భుతం కావాలా? మిరాకిల్ కావాలా? ఎప్పుడు కావాలి, ఎందుకు కావాలి అనేది నేను చెప్తాను. నేటి దినమున మన బైబిల్ గ్రంథంలో క్రీస్తు పూర్వము 605వ సంవత్సరం, 605 AD. ఐ థింక్ దిస్ ఇస్ అడ్డం ఉన్నట్టుంది కదా. ఓకే, క్రీస్తు మన బైబిల్ గ్రంథంలో ఒక విషయం జరిగింది. మీకు అందరికీ తెలుసు, అందరికీ తెలిసిన కథనే కదా మళ్ళీ చెప్తున్నారు అని అనద్దండి. కానీ నేను మీకు ఒక 5 పాఠాలు జీవితంలో మీకు నెరవేర్చబోయే, దేవుడు చేయబోయే 5 పాఠాలు మీకు నేర్పిస్తాను. మీకు అందరికి ఇష్టమేనా? ఇష్టమే. ఓకే, ఫైన్. 605 BC అంటే 605 BC, క్రీస్తు పూర్వము 605వ సంవత్సరంలో జరిగినటువంటి ఒక కథను గురించి చెప్తాను. వాళ్ళ పేర్లు చెప్తాను. ముఖ్యంగా మీకు అప్పుడే అర్థమైపోతుంది, పేర్లు చెప్తేనే అర్థమవుతుంది. ఓకే, వారి పేర్లు, ఒకరి పేరు హనన్య, రెండవ అతని పేరు మిషాయేల్, మూడవ అతని పేరు అజర్యా. ఎవరండి? మొదటి అతని పేరు హనన్య, రెండవ అతని పేరు మిషాయేల్, మూడవ అతని పేరు అజర్యా. ఈ ముగ్గురు యవనస్తులు. ఇది యవనస్తుల కూడిక కాబట్టి నేను యవనస్తులను తీసుకొని మాట్లాడాలనుకున్నాను. క్రీస్తు పూర్వం 605వ సంవత్సరములో బబులోనుకు చెరపట్టబడినటువంటి ఈ యువకులు, అప్పుడు నెబుకద్నెజర్ రాజు అని అతను ఏం చేశాడంటే ఇశ్రాయేలులను, బబులోను దేశమునకు అందమైన యువకులను, బలవంతులైన యువకులను, బాగా ఉత్సాహంగా ఉండే యువకులను ఆ రాజ్యానికి చెరపట్టుకొని తీసుకొని వచ్చాడు. వాళ్ళ పేర్లు ఏంటండి? హెబ్రీ భాషలో వాళ్ళ పేర్లు హనన్య, మిషాయేలు, అజర్యా. వారు ఎవరు? యూదులు, హెబ్రీయులు. హెబ్రీలను ఎవరు చెరపట్టుకొని తీసుకొని వచ్చారు? బబులోను రాజైన నెబుకద్నెజరు. ఎవరండి? బబులోను రాజైన నెబుకద్నెజరు ఏం చేశాడు? అక్కడి నుండి కొంతమంది యువకులను తీసుకొని వచ్చినాడు. కానీ నేను ముగ్గురు గురించి చెప్తున్నాను, చాలా మంది ఉన్నారు. మన బైబిల్ గ్రంథంలో 4 గురించి రాయబడ్డారు. దానియేలు ఒకరు, ఈ మిగతా 3 స్నేహితులు. దానియేలుకు 3 స్నేహితులు. వీళ్ళ గురించి మన బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. హనన్య అనే మాటకు ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ అంటే యెహోవా కృప అని అర్థము. మీకు పుస్తకం ఉన్న, పేపర్ ఉన్న రాసుకోండి. ఇప్పుడు మాకు అందరికి ఇంటర్నెట్ ఫెసిలిటీ, పేపర్ అండ్ పెన్. యవనస్తుల కూడిక అంటేనే మనం ఏం చేయాలి? యవనస్తులము ముఖ్యంగా ఒక పెన్ను, పేపర్ తీసుకొని రావాలి, రాసుకోవాలి. ఎందుకంటే ఇవి ముఖ్యమైన మాటలు. దేవుడు ఈ గ్రంథంలో వ్రాయించినటువంటి కథను నేను చెబుతున్నాను. ఈ గ్రంథంలో వ్రాయించినటువంటి కథ ఏంటండి?
బబులోను రాజ్యమునకు చెరపట్టబడి వచ్చినటువంటి యువకులు. వాళ్ళ పేర్లేంటి? హనన్య, మిషాయేలు, అజర్యా. మొట్టమొదటి మనిషి పేరు హనన్య. హనన్య అంటే ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్, అంటే యెహోవా కృప అని అర్థము. నేను ఎందుకు చెప్తున్నానో చెప్తాను, వారి పేర్లకు అర్థం కూడా ఎందుకు చెప్తున్నానో చెప్తాను. తర్వాత మిషాయేలు, రెండవ వ్యక్తి ఎవరు? రెండవ యువకుడు మిషాయేలు. మిషాయేలు అంటే హీఈస్ దట్ స్ట్రాంగ్ గాడ్ అంట, చాలా బలవంతుడైనటువంటి దేవుడు అని అర్థం అంట. ఏం పేరు మిషాయేలుకు అర్థము? బలవంతుడైన దేవుడు అని అర్థము. వీళ్ళంతా ఎవరండి? యూదులు, లేకపోతే హెబ్రీలు. హెబ్రీలలో ఉన్నటువంటి యవనస్తులు, యువకులు. ఓకే. మూడవ వ్యక్తి అజర్యా. అజర్యా అంటే ద లార్డ్ ఈజ్ అ హెల్ప్, అంటే యెహోవా సహాయము అనే అర్థము. వీరికి ముగ్గురు పేర్లు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిండొచ్చు. పుట్టినప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పెంచుకొని వారికి ఈ పేర్లు పెట్టిండొచ్చు కదా. మన పేర్లు ఎవరో పెడతారు. ఎవరు పెడతారు? మనకు తెలియని వాళ్ళే పెడతారు. మన తల్లిదండ్రులు, లేకపోతే పాస్టర్స్, లేకపోతే ఎవరైనా ముఖ్యులో, ఇంట్లో బంధువులు ఎవరో ఒకరు కొన్ని నేమ్స్ సజెస్ట్ చేస్తారు కదా, అలా పెడతారు. అలా వీరికి పేర్లు హిబ్రూ భాషలో వారి పేర్లు హనన్య, తర్వాత రెండవ అతని పేరు మిషాయేల్, తర్వాత మూడవ అతని పేరు అజర్యా. కానీ వీరు ఎప్పుడైతే చెరపట్టబడి బబులోను దేశమునకు వచ్చినారో, నెబుకద్నెజర్ రాజు కింద ఉన్నారో, అప్పుడు ఏమి జరిగిందంటే వీరికి 3 సంవత్సరములు ఒక ట్రైనింగ్ ఇచ్చాడనమాట. ఎందుకు? రాజనగరిలో వారికి సలహాదారులుగా ఆయన పెట్టుకోవడానికి 3 సంవత్సరములు వారికి ఒక ట్రైనింగ్ ఇచ్చారు. ఎవరు? నెబుకద్నెజర్ రాజు. వారిని చాలా పరీక్షించాడు. రకరకాలుగా వారికి భోజనాలు పెట్టడానికి పోతే వారు నిరాకరించిన వారు. యవనస్తులు ముఖ్యంగా మటన్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటారా? చికెన్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నోబడి, రైట్? అందరికి ఇష్టమైనటువంటిది మాంసాహారం. కానీ ఈ బిడ్డలు, ఈ యవనస్తులు ఏం చేశారంటే వాళ్ళు శాకాహారమే కోరుకున్నటువంటి బిడ్డలు. వారికి 10 రోజులు శాకాహారం పెట్టి కూడా వారిని చెక్ చేశారు. ఇతరులతో పాటు, ఇతర యవనస్తులతో పాటు చెక్ చేస్తే వారు చాలా అందంగా, చాలా బలంగా 10 రోజులకు మారిపోయారంట. ఏమి తిన్నారు? శాకాహారం తిన్నవారు. వారికి పేర్లు మార్చినాడు నెబుకద్నెజరు. ఆయన బబులోను రాజ్యమునకు వచ్చిన తర్వాత వారికి పేర్లు మార్చినారు. ఎంతమంది తెలుసు వాళ్ళ పేర్లు? ఇప్పుడు చెప్పండి. How many of you know their names after they came to Babylon? చెప్పాలా? షడ్రక్, మెషక్, అబెద్నెగో. రీసెంట్ గానే మాస్టర్ గారు కూడా చెప్పినారని విన్నాను. ఇస్ ఇట్ సో సార్? షడ్రక్, మెషక్, అబెద్నెగో అని వారు. షడ్రక్, మెషక్, అబెద్నెగో. షడ్రక్ అంటే కల్దీయుడు ఆరాధించే సూర్య దేవుడు అని అర్థం. చూడండి, వారికి ముందుకు ఏం పేరు ఉంది? అతనికి హనన్య అంటే ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ అని ఉంది. యెహోవా కృప అని ఎంత మంచిగా వారి పెట్టింటే, వాళ్ళ తల్లిదండ్రులు పెట్టింటే, ఇక్కడికి చెరపట్టబడిన తర్వాత బబులోను రాజ్యమునకు వచ్చిన తర్వాత వారి పేర్లు ఏమని మారిపోయినాయి? షడ్రక్, మెషక్, అబెద్నెగో. షడ్రక్ అంటే ఏమని అర్థం అంట? సూర్య దేవుడిని ఆరాధించేవారు అని అర్థం అంట. రెండవ వ్యక్తి ఎవరు? మిషాయేల్. మిషాయేల్కి ఏమని పేరు పెట్టారు? మెషక్ అని పేరు పెట్టారు. మెషక్ అంటే శుక్రుడు. చాలా మందికి తెలుసు కదా, శుక్రుడు అనే ఒకటి ఉంటది, స్టార్, ఒక ప్లానెట్, వీనస్ అంటారు కదా. శుక్రుడిని ఆరాధించే షక్ అనే దేవుడు అంట. అందుకని మెషక్ అని పేరు పెట్టాడు. బబులోను రాజు ఎవరండి? నెబుకద్నెజరు. మూడవ వ్యక్తి అజర్యా. అతని పేరు మార్చబడింది. అతని పేరేంటి? అబెద్నెగో. అబెద్నెగో అంటే అగ్ని సేవకుడు అంట. వారు పూజించే అగ్ని దేవతలకు సేవకుడు అంట. ఓకే. సో అక్కడ ఏం రాయబడింది? వారి పేర్లను మార్చబడి వారి పేర్లకు ఒక దేవతలు, అన్య దేవతలను పూజించే వారిని గురించి, వారి దేవతల గురించి వారికి పేర్లు పెట్టి వారిని ఎంతో బాధ పెడుతున్నాడు. ఎవరు? బబులోను రాజు నెబుకద్నెజరు. ఎంతమంది యవనస్తులు
మన తల్లిదండ్రులు పెట్టిన పేర్లు లాగే ఉంటున్నారా? దేవుని నమ్ముకున్న తర్వాత పేర్లు మార్చబడ్డాయా? బాప్టిజం తీసుకుంటారు, రక్షణ పొందుకుంటారు. నా పేరు ఒకప్పుడు ఏమని చెప్పాలి? ఒకప్పుడు సుంకులమ్మ అనుకోండి, ఎగ్జాంపుల్. అంటే నా పేరు కాదండి, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక మనిషి పేరు తిమ్మయ్య అనుకోండి. ఆయన దేవుని నమ్ముకున్న తర్వాత ఏం చేస్తారు తెలుసా? బాప్టిజం తీసుకున్నాక ఏమని పెట్టుకుంటారు? తిమోతి అని మార్చుకుంటారు. ఎగ్జాక్ట్లీ రైట్. తిమ్మయ్య అని పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు? తిమోతి అని మార్చుకుంటారు. సో దెర్ ఇస్ ఎ చేంజ్ వెన్ వి బోర్న్ అగైన్. కానీ ఇక్కడ ఏంటంట, షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు బబులోను దేశములో ఎన్నో బాధలు అనుభవించడానికి వచ్చిన వారికి పేర్లు మార్చబడ్డాయి. నీ పేరు కూడా మార్చబడుతున్నదేమో. ఏ విధంగా మార్చబడుతున్నది? ఎందుకోసం మార్చబడుతున్నది? చాలా మంది నిక్ నేమ్స్ పిలుస్తారు. ఒరేయ్ నీవు ఇంద్రా అని పిలుస్తుంటారు. దట్ ఈస్ నాట్ ద రైట్. కానీ ఫన్నీగా పిలుచుకుంటే పర్వాలేదు, ఆడుకోవడానికి నవ్వించడానికి పిలుచుకుంటే తర్వాత బాధపడేది ఎవరు? వాళ్ళే బాధపడుతుంటారు. గుడ్డు పట్టించుకుంటే గుడ్డు అని పిలుస్తారు. వై? అది అలా కనిపించడం వల్ల పిలుస్తున్నారేమో, కానీ వాడిలో ఎంతో బాధపడుతుంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీస్ 3 guys, యంగెస్ట్ గైస్, యంగ్స్టర్స్ ఎంతో బాధపడుతుండొచ్చు. కానీ వారికి ఒక సవాలు విసిరాడు. ఎవరు? నెబుకద్నెజర్ రాజు. 3వ అధ్యాయము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 12 నుంచి 30 వరకు మనం చూస్తే వారి స్టోరీ ఉంటది. ఇట్ ఈస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద చాప్టర్ 6:1 to 30, బట్ నేను 12 నుంచి 30 వరకు తీసుకుంటున్నాను. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 6వ అధ్యాయం 12 నుంచి 3వ అధ్యాయం 12 నుంచి 30 వరకు చదివితే వారి జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప కార్యం చూస్తాం. షడ్రక్ మేషక్ అబేద్నెగో వారి మీద, వాళ్ళ సలహాదారులుగా ఉన్నప్పుడు వారి మీద అక్కడ ఉన్నటువంటి సంస్థానాధిపతులు, అధికారులు, ప్రభుత్వ అధికారులు అయిండొచ్చు, వారందరూ కూడా అయ్యా నీ రాజ్యంలో 3 యవనస్తులు ఉన్నారు. ఆ 3 యవనస్తులు నీవు పెట్టినటువంటి 90 అడుగుల విగ్రహానికి మొక్కటం లేదు, పూజించటం లేదయ్యా అని చెప్పారు. దట్ ఈస్ ఎ కంప్లైంట్. ఇస్తే వాళ్ళు కంప్లైంట్ చేస్తే వెంటనే ఏమైపోయింది? రాజు వారు 3 పిలిపించుకున్నాడు. నెబుకద్నెజర్ రాజు ముందు వారు నిలబడినప్పుడు ఆయన అడిగాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో వారులారా, మీరు నిజంగానే పెట్టినటువంటి ప్రతిమను పూజించడం లేదా అని అడిగితే, అవును మేము పూజించము. We don't respect idols. We don't worship idols. మేము విగ్రహారాధన చేయము అని ఎంతో మంది సాగిలపడిన ఆ దురానుమైదులో అనేకులు యవనస్తులేమి, పురుషులేమి, స్త్రీలేమి ఎంతో మంది ఆ విగ్రహానికి సాగిలపడి నమస్కారం చేసిన, కానీ 3 మాత్రము నమస్కరించలేదు. ఎందుకోసమంట? వారు చెప్పారు, మేము మాత్రము నువ్వు పెట్టినటువంటి ఈ విగ్రహానికి మేము సాగిలపడము, నమస్కరించము. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని ఏమైనా చేయనుగాక, మేము మాత్రము నమస్కరించము. కానీ నెబుకద్నెజర్ రాజు అన్నాడు, మీకు ఒకటి కాసుకొని ఉంది. ఏంటుంది? ఒక ఫైర్, ఎంతో భయంకరమైన బ్లేజింగ్ ఫైర్. అగ్నిగుండం ఉందంట. అగ్నిగుండం ఉంది. అగ్నిగుండంలో మిమ్మల్ని పడేస్తాము. మీరు ఇప్పుడు మొక్కకపోతే, సాగిలపడకపోతే, నమస్కరించకపోతే మిమ్మల్ని ఇప్పుడే అగ్నిగుండంలో పడవేస్తారని చెప్పాడు. కానీ వారు they didn't bow their heads. వాళ్ళు లొంగిపోలేదు. వారు విగ్రహానికి మొక్కలేదు. Say amen. ఒకసారి చెప్పండి, విగ్రహం మొక్కము. చెప్పరా? విగ్రహానికి మొక్కము అన్నట్టు ఆమెన్ చెప్పండి. వెరీ గుడ్, కీప్ గోయింగ్. ఇంకా గట్టిగా చెప్పండి, విగ్రహారాధన చెయ్యము. లైక్ షడ్రక్ మేషక్ అబేద్నెగో. సే ఆమెన్. వెరీ గుడ్. ఓకే, విగ్రహారాధన చేయడం వల్ల ఏమైనా లాభం వస్తుందా? ఏమీ లాభం రాదు. అవి కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు,
నోరెండి మాట్లాడవు. మనము పోయి టచ్ చేస్తే కూడా దేర్ ఇస్ నో స్పర్శ, సెన్స్ అనేది లేదు అసలు కదా. అటువంటి విగ్రహారాధన మేము చెయ్యము. మా దేవుడు సజీవుడు, ఆయన నిజమైన దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి తప్ప ఎవరికి మేము పూజించము, నమస్కరించము. అగ్నిగుండంలో పడేయమని చెప్పేసినారు వాళ్ళు. సవాల్ విసిరేసినారు. రాజు కోపం వచ్చేసింది. కింగ్ ఏం చేసినాడు? నెబుకద్నెజర్ వెంటనే అగ్నిగుండంలో పడవేయాలి. ఇంకా అంతకంటే ముందు ఏం చెప్తాడు తెలుసా? 7 మార్లు ఇంకా రెట్టింపు 7 times దాన్ని అగ్నిగుండమును ఇంకా పెంచమంటాడు, వేడిని పెంచమంటాడు. అంత పెంచిన తర్వాత వీరి ముగ్గురిని టై చేసి వారి వస్త్రములతోనే, వారు వేసుకున్నటువంటి ప్యాంట్స్, వారు వేసుకున్నటువంటి షర్ట్స్, వారు వేసుకున్నటువంటి టర్బన్స్, వాటితోనే వారిని బంధించి ఆ అగ్నిగుండంలో పడవేమని అక్కడ ఉన్నటువంటి వారికి చెప్తాడు. అప్పుడేం జరిగింది? అక్కడ పడవేస్తున్నటువంటి వారే మరణిస్తారు కానీ వీరు మరణించలేదు. అగ్నిగుండంలో పడినటువంటి షద్రకు, మెషకు, అబేద్నెగో అని వారు అక్కడ అగ్నిగుండంలో పడిన వెంటనే నెబుకద్నెజర్ రాజు చూశాడంట. చూసి ఏమని చెప్పాడు తెలుసా? ఏంటి, నా కళ్ళకు మన ముగ్గురినే కదా మనం వేసింది, అని పక్కనటువంటి సంస్థానాధిపతులను, తర్వాత అధికారులను, ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి, అతని దగ్గర ఉన్నటువంటి పెద్ద వారిని అందరినీ అడిగాడు. ఏంటి, మనం వేసింది ఎంతమందిని? ఓన్లీ 3. కానీ అక్కడ ఎంతమంది కనిపిస్తున్నారు? 4 కనిపిస్తున్నారు. Why 4 members in the fire? ఆ అగ్నిలో 4 ఎలా కనిపిస్తున్నారు అని రాజుకు డౌట్ వచ్చి తొంగి చూస్తాడు. ఆయనే పోతాడు. తొంగి చూసి ఏమంటాడు తెలుసా? ఏమంటారు? దగ్గరికి పోయి ఆ అగ్ని గుండం ద్వారం దగ్గరికి పోయి నెబుకద్నెజర్ రాజే అంటాడు, మహాదేవుని సేవకులారా, షద్రకు, మెషకు, అబేద్నెగో వారులారా, బయటికి రండి అని పిలిచాడు. వాళ్ళు ఆటోమేటిక్గా బయటికి వచ్చేసినారు. ది కేమ్ అవుట్. దేవర్ వితౌట్ ఎనీ స్మెల్. ఫైర్ స్మెల్ లేదు, స్మోక్ స్మెల్ లేదు, కనీసం ఒక వెంటిగా కూడా కాలేదు. వారి బట్టలు అలాగే ఉన్నాయి. అగ్నిగుండంలో నుంచి బయటికి వచ్చిన వెంటనే వారి దేహాలు అలాగే ఉన్నాయి. ఇట్స్ ఎ మిరాకిల్ ఇన్ ద ఫైర్. నువ్వు కూడా చూడాలనుకుంటున్నావా? నేటి రాత్రి గాడ్ ఈజ్ ఆల్సో ఆస్కింగ్ యు. సంతోషములో నీకు అద్భుతం జరగదు, సుఖములో అద్భుతం జరగదండి. ఎక్కడ జరిగిందండి అద్భుతము? అగ్నిగుండములో అద్భుతం జరిగింది. దేవుడు ఆ మిరాకిల్ మీకు కూడా ఇవ్వబోతున్నాడు నేటి రాత్రి. 3 యంగ్స్టర్స్ ఎంత దేవుణ్ణి నిరూపించుకున్నారంటే, రాజు ఆజ్ఞని సైతం ధిక్కరించి వారు అగ్నిగుండంలో పడినా కూడా వారితో ఎవరున్నారు? మన దేవుడు ఉన్నాడు, దేవుడి రూపం కనిపిస్తుంది అని నెబుకద్నెజర్ రాజే వెళ్ళి బయటకు పిలిస్తే 3 వచ్చినారు మళ్ళీ బయటకి. ఎవరు కాపాడారండి? ఇది నిజంగా జరిగింది, కథ కాదు. బుర్ర కథలు రాయబడలే బైబిల్ గ్రంథంలో స్టోరీస్ లేవు. బైబిల్ గ్రంథంలో నిజ జీవిత చరిత్రలు ఉన్నాయి. నిజంగా జరిగినటువంటి చరిత్ర ఇది. దిస్ హ్యాస్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్. ఎప్పుడో 605 BCలో జరిగింది. నెబుకద్నెజర్ రాజు కాలంలో జరిగింది. ఇది నిజంగా జరిగింది. 3 యువకులు బయటికి వచ్చినారు. 3 యువకులు వారిని పట్టుకొని చూస్తున్నారు. సహస్రాధిపతులేమి, సంస్థానాధిపతులేమి, అధికారులేమి, వారు వాళ్ళని పట్టుకొని చూస్తే వారి బట్టలు ఏమీ కాలేదు, వారి వెంట్రుకలు కాలిపోలేదు, వారి దగ్గర స్మెల్ రావటం లేదు. అగ్గిలో పడితే పొగవాసన వస్తుంది కదా, అసలు పొగవాసన కూడా లేదంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు? వారికి దేవుడు తోడున్నాడు. ఎవరున్నారండి? దేవుడే తోడున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేసిన, రాజు ఏం చేసినాడు తెలుసా? వీళ్ళు 3 చూసి వెంటనే ఆజ్ఞ చేసినాడు. హి హస్ గివెన్ ఎ డిక్రీ. ఏం చెప్పినాడు తెలుసా? ఈ విధముగా షద్రకు, మెషకు, అబేద్నెగో వారిని రక్షించిన దేవుణ్ణి మీరందరూ ఆరాధించాలి, బ్రొక్కాలి,
అని చెప్పాడు. ఎంత గొప్ప దేవుడు అండి! దేవుడు చేసే కార్యాలు అలాగుంటాయి. రాజు మొత్తం ఎవరైతే శద్రకు మేషకు అబేద్నెగో వాళ్ళ దేవుణ్ణి ఎవరైతే పూజించారో వారిని తుత్తనీలుగా చేస్తాడని చెప్పేశాడు. ఈ విల్ కట్ ఇన్ టు పీసెస్, స్మాల్ పీసెస్ చేసేస్తాడంట, హతమారుస్తాడంట అని నెబుకద్నెజర్ రాజు ఆ రోజు ఇచ్చిన శాసనం ఎంత గొప్పది! రాజు ఆజ్ఞని తిరస్కరించి నిజ దేవుణ్ణి చూపించినటువంటి ఆ యవనస్తుల్లో మీరు ఎవరైనా ఉన్నారా? మనం ఏం చేస్తాము? దేవుని సన్నిధికి రావడానికి, బైబిల్ పట్టుకొని రావడానికి చాలా కష్టపడతాం. వితౌట్ బైబిల్ దేవుని సన్నిధికి వస్తాము, ఎందుకు వస్తామో తెలీదు. మాటలు వింటే చాలు, వాక్యం వింటే చాలు కాదండి. ఇది బైబిల్ గ్రంథం పట్టుకొని వస్తే మన దేవుడు ఒక ఏంటండి బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథం ఏంటి? దీని నిండా ఏమి రాయబడినాయి? మధురమైన మాటలు. ఈ వాక్యం అర్థం వంటిది, ఈ వాక్యం శుద్ధి వంటిది, ఈ వాక్యము తేనె కంటే మధురమైనది, ఈ వాక్యము పాల వంటిది, ఈ వాక్యము ఎంతో మందిని ఆదరించేది, ఈ వాక్యము ఎంతో మందిని బాధలలో బ్రతికించి ఆదరించేది. ఈ వాక్యము పట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారా? ఎవరైనా యవనస్తులు బైబిల్ తీసుకోకుండా వచ్చినారా? ఒకసారి ఆలోచించుకోండి. వితౌట్ బైబిల్ ఆర్ యు హియర్? గాడ్ ఈస్ సీయింగ్ యు, గాడ్ ఈస్ లుకింగ్ అట్ యు. ఈ రోజు రాత్రి హి వాంట్స్ టు గివ్ ఎ మిరాకిల్ ఇన్ యువర్ హౌస్, హి వాంట్స్ టు గివ్ ఎ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని మార్చగల శక్తిమంతుడైనటువంటి ఆ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నీ దగ్గర లేదా? పరిశుద్ధ గ్రంథం పట్టుకొని మనం వెళ్దాం. యు మే సే ఐ హ్యావ్ ఎ మొబైల్, దెర్ ఈజ్ అ బైబిల్ యాప్. బైబిల్ యాప్ నా దగ్గర ఉందండి, నేను బైబిల్ తీసుకొని రాకపోయినా ఏమీ కాదు. ఆ టైం వచ్చినప్పుడు బైబిల్ యాప్ యూజ్ చేయండి. బైబిల్ గ్రంథం పట్టుకునే కాలము ఇంకా ఉంది, బైబిల్ గ్రంథం పట్టుకొని నడిచే కాలం ఇంకా ఉంది. ఆ కాలం బైబిల్ని చించేస్తారు కదా, బైబిల్ని దూరపరుస్తారు కదా, బైబిల్ని పట్టుకొని అని చూడండి, అప్పుడు కెన్ గో విత్ ద బైబిల్ యాప్స్. అంతవరకు జీవ గ్రంథమును మనం చేతిలో పట్టుకొని, పరిశుద్ధ గ్రంథమును మనం చేతిలో పట్టుకొని అడుగుతాం. నేను ఈ కథ చెప్పినాను కదా, 30వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది తెలుసా? ఈ శద్రకు మేషకు అబేద్నెగో వాళ్ళకి దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రమోషన్ ఇచ్చినాడు. నెబుకద్నెజర్ రాజు వారికి ముందు ఉన్నటువంటి ఉద్యోగం కంటే వారికి ఇంకొక ఉద్యోగం, అధికమైన ఉద్యోగం, లేకపోతే హీ ప్రమోటెడ్ దెమ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద కింగ్డమ్. దేవుడు అలా చేసినాడు. ఆ నెబుకద్నెజర్ రాజు దేవుని మాట విన్నాడు, శాసనమే మార్చినాడు. ఒక 5 పాఠాలు చెప్తానన్నాను కదా, లైఫ్ లెసన్స్. మొట్టమొదటిది రాసుకోండి. దే వర్ పర్సువేడెడ్, వారు ఒప్పించబడ్డారు. దే వర్ పర్సువేడెడ్, వారు ఒప్పించబడ్డారు. మొట్టమొదటిది ఏంటండి? దే వర్ పర్సువేడెడ్, వారు ఒప్పించబడ్డారు. దేని విషయంలో ఒప్పించబడ్డారు? అగ్నిలో సైతం మేము పడతాము, దేవుణ్ణి మాత్రము, మీ పెట్టినటువంటి విగ్రహాన్ని మాత్రము మేము మొక్కము అని చెప్పి వారు సవాలుగా తీసుకొని వారు రాజు ఆజ్ఞను తిరస్కరించి వారు చేసినటువంటి క్రియల వల్ల వారు ఒక మిరాకిల్ చూసినారు. అదే అద్భుతం. వారు ఒప్పించబడ్డారు. నీ జీవితంలో ఏదైనా అస్వస్థత ఉందా? అనారోగ్య సమస్యలు ఉన్నవా? దేవుడు ఎప్పుడు నిన్ను కృంగ చేయడు, నీకు దానిలోనే వెళ్ళిస్తాడు. ఆ అనారోగ్య సమస్య కూడానే వెళ్తూనే నువ్వు దేవుని మహింపరిచేలాగా చేస్తాడు. మ్యారేజ్ విషయంలో ఏమైనా ప్రాబ్లం ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ యువర్ మ్యారేజ్ లైఫ్? డివోర్స్ కానీ లేకపోతే సమ్ ప్రాబ్లమ్స్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకుండా ఎంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారా? ఇఫ్ యూ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు గో త్రూ, బట్ నువ్వు తల మాత్రము వంచరాదు, దేనికి లొంగరాదు. శద్రకు మేషకు వాళ్ళు లొంగలేదు, రాజు పెట్టినటువంటి విగ్రహానికి బ్రొక్కలేదు. నీ జీవితంలో కూడా నీకు ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా కూడా యూ హ్యావ్ టు గో త్రూ దట్.
నువ్వు వెళ్తూనే ఉండాలి, నీ జీవితం సాగిస్తూనే ఉండాలి. వన్ డే ఈజ్ గోయింగ్ టు డూ అ మిరాకిల్. ఉద్యోగం లేదా? డోంట్ హ్యావ్ ఎ జాబ్. భయపడకండి, కృంగిపోకండి. గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు మీతో ఉన్నాడు, మీకు సహాయం చేస్తాడు. చాలామంది డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతుంటారు, టెట్ క్వాలిఫై ఉంటారు. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ టెట్? ఐ డోంట్ నో. బట్ మీరు టెట్ క్వాలిఫై అయ్యండి. మొన్న రాసినటువంటి డిఎస్సిలో రాలేదు, అగైన్ యు ఆర్ గోయింగ్ టు పోస్ట్. యు ఆర్ గోయింగ్ టు రైట్ ఎగ్జామ్ అండ్ యు ఆర్ గోయింగ్ టు బి ప్లేస్డ్ ఇన్ సమ్వేర్. ఎక్కడో ఒక చోట దేవుడు మీకు ఉద్యోగం ఇస్తాడు. దేవునికి ఆమేన్. సే ఆమేన్ వన్స్ అగైన్. గట్టిగా చెప్పండి. సెకండ్ వర్స్, సెకండ్ పాయింట్ చూద్దాము. ఒత్తిడి. ఒత్తిడి అనేది వస్తుంది. ది ప్రెషర్ విల్ కమ్. ఒత్తిడి. ఎన్నో బాధలు గుండా వెళ్తున్నాం, జీవితంలో ఎన్నో సమస్యలు గుండా వెళ్తున్నాం. వి హ్యావ్ ప్రెషర్. మంచి చేస్తుంటాం కానీ ప్రెషర్. షడ్రక్ మెషక్ వారికి ఒత్తిడి. ఇంకా అగ్నిగుండం 7 రెట్లు పెంచినారు. దట్ ఈస్ అ ప్రెషర్ ఆన్ దెం. అంతే కదా? అగ్నిగుండమును 7 రెట్లు పెంచినటువంటి ఆ రాజు, ఎప్పుడైతే ఆ 7 రెట్లు పెంచినటువంటి ఆ సైనికులు మాత్రం అక్కడే మరణించారు. షద్రక్ మెషక్ మాత్రం అబేద్నెగో వాళ్ళు మరణించలేరు. గాడ్ ఈస్ విత్ దెం. సో దెర్ విల్ బి ఎ ప్రెషర్. నువ్వే ఒత్తిడిగో వెళ్తున్నావు. డూ యూ హ్యావ్ ఎనీ ప్రెషర్ ఆన్ యువర్ హెడ్? డూ యూ హ్యావ్ ఎనీ ప్రెషర్ ఇన్ యువర్ లైఫ్? ఏదైనా ప్రెషర్ ఉందా? ఒత్తిడి అనేది ఉందా? నీ జీవితంలో ఒత్తిడి వల్ల బాధపడుతున్నావా? ఏదైనా సమస్యతో బహు భారంగా ఉందా నీ లైఫ్? దేవుడు మాత్రం నీతోనే ఉంటాడు. ఒక మాట చెప్పాడు కదా, మనం చూస్తాము. దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానము ఎంత గొప్పది. మూడవది, ద ప్రామిస్ గాడ్ హ్యాస్ గివెన్ టు దెమ్. వారికి కూడా ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు? అగ్నిలో వాగ్దానం ఇచ్చినాడు. ద ప్రామిస్ ఇన్ ద ఫైర్. థర్డ్ వన్ ఏంటి? ద ప్రామిస్ ఇన్ ద ఫైర్. అగ్నిలో వాగ్దానం. ఎక్కడ ఉందండి ఈ మాట? హౌ మెనీ ఆఫ్ యు నో దిస్ వర్స్? యెషయా గ్రంథము 43వ అధ్యాయము తీయండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1-2 వచనాలు చదివి వినిపించండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1-2 వచనములు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడవు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడు పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడు. 11వ వచనం 12వ వచనం చూడండి ఒకసారి. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో ఉండకుండా నుండలేదు. మరొక్కసారి ఇంకొక వచనం చదివిస్తాను. ఇదే 43వ అధ్యాయంలో దేవుడు మనకు చెప్తున్నాడు. 2వ వచనం, 43 2వ వచనము. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యిందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. This is the promise God has given in the fire. The promise in the fire. అగ్నిలో వాగ్దానం ఇచ్చాడు. అగ్ని జ్వాలలను నడిచినా ఏమంటారండి? అగ్ని జ్వాలలు నడిస్తే జ్వాలలు నన్ను కాల్చజాలవు. ఫైర్ విల్ నాట్ అటాక్ మీ. నన్ను కాల్చవు. షద్రక్ మెషక్ అబేద్నెగో వారిని కాల్చేదా అగ్ని? నో, రైట్? అస్సలు కాల్చలేదు. షద్రక్ అబేద్నెగో వారు అగ్నిలోనే వారు వాగ్దానం పొందుకున్నారు. ఆ అగ్నిగుండంలోనే వారు వాగ్దానం పొందుకున్నారు. జ్వాలలు నన్ను కాల్చజాలవు, జ్వాలలు నన్ను కాల్చజాలవు. 4వది చూద్దాము. ప్రొటెక్షన్ ఇన్ ద ఫైర్.
అగ్నిలో రక్షణ. దేవుడు అగ్నిలోనే రక్షణ ఇచ్చాడు. వారిని కాపాడడం లేదా? ఎలా కాపాడాడు? 4వ వ్యక్తిగా ఆయన ఉంటూ వారిని కాపాడాడు. ఎవరిని కాపాడాడండి? షద్రకు మేషకు అబేద్నెగో వారితో దేవుని స్వరూపం కలిగినటువంటి ఒక వ్యక్తి తిరుగుతా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన దేవుడు, మహోన్నతుడైన దేవుడు. ఆ దేవుణ్ణి ఆనాడు నెబుకద్నెజర్ రాజు శాసనం చేశాడు. అందరూ షద్రకు మేషకు అబేద్నెగో అని వారి దేవుణ్ణి మాత్రమే పూజించాలి అని ఆజ్ఞ ఇచ్చినాడు. అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతా, ప్రభుత్వంలో ఉన్నటువంటి సహస్రాధిపతులు, అధికారులందరూ కూడా ఎవరిని మొక్కాలి? ఆ విగ్రహాన్న కాదు. దేన్ని మొక్కాలి? చెక్కనా, చెట్టునా, పుట్టల్నా? కాదు. రాయిని మొక్కమన్నాడా? నో. ఎవరిని మొక్కాలి? సజీవుడైన దేవుడు, మన దేవుడు, నిజమైన దేవుడిని మొక్కాలి అని చెప్పాడు. అగ్నిలో మన దేవుడు రక్షిస్తాడు. God will save us in the fire. నువ్వే అగ్నిలో వెళ్తున్నావు. Do you have any problem in your house? నీ జీవితంలో ఏదైనా సమస్య ఉందా? అది అగ్ని లాంటి సమస్య ఉండొచ్చు. అగ్నిలోనే నీకు సంతోషం ఇస్తాడు. అగ్ని మనల్ని కాల్చదు. అగ్ని జ్వాలలు మనల్ని కాల్చవు. జ్వాలలు నిన్ను కాల్చజాలవు. యేసు ప్రభు అన్నాడు కదా, నిన్ను ఎప్పటికీ ఎలా పెడతాన్నాడు? ముందు వచనంలో, మొదటి వచనంలో, యాకోబు నిన్ను సృజించిన వాడను యెహోవా, తర్వాత ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడను. ఏమని చెప్పాడంట? నేను నిన్ను విమోచించినాడు. గాడ్ ఇస్ ద రిడీమర్, హీ ఇస్ ద సేవియర్. ఆయన రక్షకుడు అగ్నిలో, ఆయన విమోచకుడు. మనకు ఆయన విమోచకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన విమోచకుడిగా ఈ లోకానికి వచ్చి మనందరినీ రక్షించినాడు. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ సేవ్డ్? సే ఆమేన్. ఎంతమంది రక్షణ పొందినారో చేతులెత్తి ఆమేన్ చెప్తామా? రక్షణ పొందిన వారండి, రక్షణ పొందిన వారి చేతులెత్తి ఆమేన్. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీవన్. అందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళేనా? దేవుని నమ్మని వాళ్ళు చేతులెత్తండి. దేవుని నమ్మని వాళ్ళు చేతులెత్తండి. ఇంకా రక్షణ అనుభవం లేని వారి చేతులెత్తండి. బాప్టిజం తీసుకోని వాళ్ళ చేతులెత్తండి. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ యు ఆర్ సేవ్డ్. ఓకే, ఫ్యూ మెంబర్స్, ఫైన్. దేవుని రక్షణ పొందుకోని వారు ఎట్లాగైతే షద్రకు మేషకు అబేద్నెగో వారు అగ్నిలో రక్షణ పొందుకున్నారో, మీరు కూడా దేవుడు నీటిలో బాప్తిస్మం ద్వారా, యేసు ప్రభుల వారు అగ్నిలోను కదా, నీటిలోను బాప్తిస్మం పొందుకున్నారు. మనము వీఆర్ గోయింగ్ టు బోర్న్ ఫ్రమ్ ది వాటర్స్. పాతవి గతించినాయి, క్రొత్తగా మనం జీవిస్తున్నాం. ఇంకా ఆ జీవితం లేని వారు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రాత్రి దేవుడు వస్తే ఏం చేస్తారు? రక్షణ పొందని వారు ఈ రాత్రి దేవుడు వస్తే ఏం చేస్తారు? వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ యూ డై? వాట్ విల్ యూ డూ ఇఫ్ గాడ్ కమ్స్ రైట్ నౌ? దేవుడే ఇప్పుడు వస్తే ఏం చేస్తారు? ఎక్కడికి పోతాం మనము? ఆలోచిస్తున్నారా? ఆనాడు షద్రకు మేషకు అబేద్నెగో వారిని దేవుడు కాపాడాడు. నేడు కూడా నేటి రాత్రి దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. 5వదిగా చూద్దాము, ప్రమోషన్ ఆఫ్టర్ ద ఫైర్. అగ్నిలో వెళ్ళిన తర్వాత, వారు బయటికి వచ్చిన తర్వాత వారికి ఏమొచ్చింది? పదోన్నతి వచ్చింది, పదవి వచ్చింది. రాజు ఏం చేశాడు? వారిని చూసి వారు చేయించారు. ఏమిట్లో చేయించినారు? విగ్రహాన్ని మొక్కకుండా చేయించినారు. కాబట్టి దేవుని రాజాజ్ఞని తిరస్కరించి నిజమైన దేవుణ్ణి చూపించారు. కాబట్టి రాజు కరులకు 4వ వ్యక్తిగా దేవుడు కనిపించాడు. కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నెబుకద్నెజర్ రాజు వెంటనే వాళ్ళని ఏమిచ్చాడు? ప్రమోషన్. డూ యూ వాంట్ ప్రమోషన్? మీకు కూడా పదోన్నతి కావాలా? పదవిలో ఉన్న వారికి పదోన్నతులు వస్తాయి కదా. దోస్ హూ ఆర్ ఇన్ జాబ్స్, దే విల్ బి ప్రమోటెడ్ టు హయ్యర్ లెవెల్స్. చాలా మంది పదవిలో ఉన్న వాళ్ళు, ఉద్యోగస్తులు, చాలా మంది ఉద్యోగస్తులు ఏం చేస్తారు? పదవిలో కాలంలో వెళ్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత వారికి ప్రమోషన్స్ వస్తాయి. దే విల్ గెట్ ప్రమోటెడ్.
అలాగే ఆ పదవి అనేది వారికి ఉన్నత స్థాయిలో ఇచ్చినాడట నెబుకద్నెజర్ రాజు. ఎవరికి? షడ్రకు మెషకు అబేద్నెగోను వారి జీవితంలో వారు చేసినటువంటి గొప్ప కార్యాలను చూసి రాజైన నెబుకద్నెజరు వారికి పదోన్నతి ఇచ్చాడు. దే వర్ బ్లెస్డ్. నువ్వు కూడా ఈ రాత్రి ఆశీర్వాదం పొందుకోవాలా? అగ్నిలో నుండి ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. మనకందరికీ తెలిసిన పాట పాడుకుందాం. ఒక పాట అందరికీ తెలుసు. ఏమని? మిరాకిల్ అనేది మనకు కావాలంటే, అద్భుతం అనేది మనకు కావాలంటే, మనకు అద్భుతం చేయ దేవుడు మన దేవుడు ఉన్నాడు. మైక్, ఎనీబడి హ్యాస్ మైక్? ఒకసారి ఈ పాట పాడండి నాతో పాటు. అద్భుతము చేయమయ్యా అనే పాట ఒకటి ఉంటుంది కదండి, ఆ పాట పాడుకుందాం. ఆల్ ఆఫ్ యూ ఎవరికైతే వచ్చో వారందరూ ఈ పాట పాడదాం. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నాను యేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నాను యేసయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నాను యేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నాను యేసయ్యా. ఈ రాత్రి God is going to give you a miracle. అద్భుతం చేయ దేవుడు మన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అద్భుతం కావాలా? మీ జీవితంలో అద్భుతాలు కావాలా? అద్భుతాలు అనేటివి చాలా సులభంగా రావండి. ఇట్స్ నాట్ ఈజీ. యూ హ్యావ్ టు గో త్రూ ద ఫైర్. అగ్నిలో మీరు వెళ్ళాలి. అగ్నిలోనే వెళ్తుంటే దేవుడు ఒకరోజు ఆ అగ్నిని తొలగించేసి నిన్ను ఆ అగ్ని కాల్చకుండా చేసి దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతం చేయాలి నీ జీవితంలో అంటే షద్రకు మెషకు అబేద్నెగో అని వారు వలె యవ్వనస్తులు ఎలాగైతే వారు వారి జీవితంలో బబులోను రాజ్యంలో చెరపట్టబడినప్పటికీ బానిసత్వంలో ఉన్నప్పటికీ రాజు ఆజ్ఞని తిరస్కరించిన వారిగా మనం చూస్తున్నాం కదా. మన జీవితంలో కూడా మనం దేనికి లొంగిపోకూడదు. అనారోగ్యం వచ్చినప్పుడు దానికి లొంగిపోకూడదు. నా దేవుడు నాకు చెయ్యలేదేంటి అని మనం అనకూడదు. సమస్య వచ్చినప్పుడు డబ్బు లేదా, ఫినాన్షియల్ క్రైసిస్, ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, దేవుడు ఏం చేస్తాడు?
ఇదే అగ్నిలో నడిపిస్తూనే నీ జీవితంలో ఆర్థికంగా దేవుడు గొప్ప స్థానంలో ఉంచబోతున్నాడు. ఆమేన్. సమస్య ఉందా? దేవుడు నిన్ను గొప్ప స్థానంలో ఉంచబోతున్నాడు. ఆమేన్. దేర్ ఈస్ ఏ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. సమస్యకు పరిష్కారం అనేది ఉంది. అది దేవునితోనే సాధ్యము. అగ్ని గుండా వెళ్తుండాలి, అగ్నిలోనే వాగ్దానం పొందుకోవాలి. ఆ అగ్ని వాగ్దానముతోనే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఏం చేయాలండి? ఇందాక పాట పాడుకున్నాము, నమ్మకం మాత్రం ఉంచాలి. వీ హ్యావ్ టు బిలీవ్. వాళ్ళు అన్నారు కదా, శద్రకు మెషక్ ఒకవేళ దేవుడు కూడా మమ్మల్ని పట్టించుకోకపోయినా మేము మాత్రము నిన్ను పూజించాం. నీ దేవునికి పూజించాము, ఆ విగ్రహానికి పూజించాము. ఇలాంటి జీవితం కలిగి జీవించాలి. ముఖ్యంగా యవనస్తులు నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను. యవనస్తులు దిస్ ఈజ్ ఎ స్మాల్ జెయింట్. ఇది ఒక టైనీ జెయింట్ అండి. మొబైల్ చేతిలో ఉంది. ఏం చేస్తున్నాము? వాట్ ఆర్ వి డూయింగ్? మొబైల్ మన చేతిలో పెట్టుకొని ఏం చేస్తున్నాము? ఎప్పుడు చూసినా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ చూసుకుంటే మన జీవితంలో కాలం గడుపుతున్నామా? ఆర్ వి స్టిల్ వాచింగ్ ఆల్ దట్ షార్ట్స్? ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూసుకుంటూ బ్రతుకుతున్నామా? ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం? వీఆర్ వేస్టింగ్ అవర్ ప్రెషియస్ టైమ్ ఆన్ దట్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. షార్ట్స్ చూసుకుంటూ మన జీవితంలో ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? లోకానంతా చూపిస్తుందంట. ఒక అమ్మాయి అన్నది, వీ కెన్ సీ ద హోల్ వరల్డ్ ఆన్ దిస్ ఇన్స్టాగ్రామ్ అనేది. ఇన్స్టాగ్రామ్లో లోకమంతా చూడొచ్చంట. ఎంత సంతోషం ఆ అమ్మాయికి. ఆలోచిద్దాం, వాట్ ఆర్ వి డూయింగ్? మనం ఏం చేస్తున్నాము మన జీవితంలో? నేను ఒక 2 లైన్స్ చెప్పి ముగించేస్తాను. టైం అయింది అనుకుంటా. ఒక 2 లైన్స్ అబౌట్ మై టెస్టిమనీ. నేను చిన్నప్పటి నుండి సేవకుని కుటుంబంలో పుట్టాను. నా తల్లిదండ్రులు సేవకులు. నేను ఎప్పుడు చెప్పలేదు ఈ సాక్ష్యం. ఈవెన్ నేను స్త్రీ కుడికలు కూడా చెప్పలేదు. ఐ వాంట్ టు షేర్ మై టెస్టిమనీ విత్ ఇన్ 2 minutes. పుట్టుకతోనే క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. నా తల్లిదండ్రులు ఇద్దరు సేవకులు. వాళ్ళు ఫుల్ టైం వర్కర్స్, ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తున్నారు. మొట్టమొదటి సంతానంగా నేను పుట్టాను. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ చిన్నప్పటి నుంచి చదివించారు. క్యాథలిక్ స్కూల్ ఉండేది, సెయింట్ జోసెఫ్ స్కూల్ అని నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర బిషప్ స్కూల్స్లో చదివించారు. ఎంతో కష్టపడ్డారు. కొన్నిసార్లు ఫీజులు కట్టలేకపోయినా కూడా మమ్మల్ని అట్లే చదివించుకుంటూ వచ్చారు. 9th క్లాస్కి వచ్చేసరికి ఏం దరిద్రమో కానీ ఫీజు కట్టలేదు మా ఫాదర్. డైరెక్ట్ 10th రాపించాడు. 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ వచ్చినాం. ఐ డోంట్ నో హౌ. స్కూల్లో ఎప్పుడు ఫస్ట్ ర్యాంకే వచ్చేది. అదే నన్ను ఆ చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టించి 10th క్లాస్ 9th చదవకుండా 10th రాసి ఫస్ట్ క్లాస్ మార్క్స్ తెచ్చుకున్నాను. వితౌట్ ఎనీ స్కూల్కి వెళ్ళకుండా. ఫీజు కట్టలేదు మా ఫాదర్. నేను ఒక్కదాన్నే కాదు, నా ఇంట్లో 4 9th క్లాస్ చదవాలి. ఎగ్జాక్ట్లీ 9th క్లాస్ వస్తేనే నో ఫీజ్. స్కూల్ బంద్. ప్రైవేట్గా రాశాను. 10th క్లాస్ ప్రైవేట్గా రాసి ఫస్ట్ క్లాస్ మార్క్స్ తెచ్చుకున్నాం అందరం. నా జీవితంలో 10వ తరగతి చదువుతున్నాను. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ 10th స్టాండర్డ్. మా ఫాదర్ ప్రతి సంవత్సరము సమ్మర్ వెకేషన్ వస్తే, సమ్మర్ హాలిడేస్ వస్తే, ఎండాకాలంలో సెలవులు వస్తాయి కదండి, ప్రతి సంవత్సరము పబ్లిక్ మీటింగ్స్ పెడతారు. పబ్లిక్ మీటింగ్స్ ఎక్కడ పెడతారంటే మా చర్చి పక్కనే గ్రౌండ్స్ ఉంటాయి. గ్రౌండ్స్లో పబ్లిక్ మీటింగ్స్ పెడుతూ ఉండేవారు. 1984 నుంచి మా ఫాదర్ పబ్లిక్ మీటింగ్స్ పెట్టారు. మా స్థలంలో కొన్ని రోజులు పెట్టారు. తర్వాత బయట చర్చి బయటనే పెద్ద గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్లో పెట్టారు. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు ఎస్ ప్రభుదాస్ గారు అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పెద్దనాన్న, ఆయన పేరు వెంకటరెడ్డి. అయితే ఆయన దేవుని నమ్ముకున్న తర్వాత ఎస్ ప్రభుదాస్ గారుగా మార్చబడ్డారు. ఆయన వాక్యం చెప్తున్నాడు, పబ్లిక్ మీటింగ్లో చెప్తున్నాడండి, నువ్వు పుట్టుకతోనే క్రైస్తవులేమో, నీ తల్లిదండ్రులు పుట్టుకతోనే క్రైస్తవులేమో, నువ్వు పరలోకానికి వెళ్తావో లేదో ఒకసారి ఆలోచించుకో అని 2వ రోజు ప్రసంగం. 3 రోజుల ప్రసంగాల్లో 2వ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రాత్రి నాకు తెలియదు.
వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మీ? నాలో ఉన్న పెయిన్ అగోని అంతా బయటపడుతుంది. దేర్ ఆర్ సో మెనీ పీపుల్, గ్రౌండ్ అంతా నిండిపోయినారు. ఆ గ్రౌండ్ లో నేను అప్పటి వరకు పాటలు పాడాను, వాక్యం చెప్తున్నప్పుడు నేను విన్నాను. ఈ రాత్రి నువ్వు చనిపోతే ఏమైపోతావు? 10వ తరగతిలో, అంటే 9th చదవకుండా 10th చదువుతున్నాను అప్పుడు. ఆ టైంలో దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు రక్షణ పొందుకోవాలి. ఎవరి రక్షణ వారిది. నీ రక్షణ నీదే. నీ తల్లిదండ్రులు దేవుని నమ్ముకున్న ఉండొచ్చు, పుట్టుకతో క్రైస్తవులు ఉండొచ్చు, కానీ నువ్వు మాత్రం పరలోక రాజ్యానికి పోవు అన్లెస్ అండ్ అంటిల్ యూ హావ్ టు బోర్న్ అగైన్ అన్నాడు. మరి నువ్వు తిరిగి జన్మిస్తే కానీ నీ రక్షణ నీదే, అది పరలోక రాజ్యానికి చేరుస్తుంది. నీ తల్లిదండ్రులు రక్షణ పొందుకొని, నీ తల్లిదండ్రులు సేవకులైనా, నీ తల్లిదండ్రులు క్రైస్తవులైనా పరలోక రాజ్యానికి వెళ్ళవు అన్న మాట నాకు కూర్చుకోపోయింది. ఆ రాత్రి నేను దేవుని నమ్ముకున్నా. నెక్స్ట్ రోజే 3rd డే మాకు బ్యాప్టిజాలు ఉన్నాయి. మా చర్చిలోనే బ్యాప్టిజం ట్యాంక్లో బ్యాప్టిజం ఇచ్చారు. బాపట్ల ఆనందరావు అంకుల్, ఆయన కూడా స్పీకర్గా వచ్చారు ఆ రోజు. ఆయన బ్యాప్టిజం ఇచ్చారు. ఫ్రమ్ దట్ డే, ఆ రోజు నుండి ఇప్పుడు 32 సంవత్సరాలు అయిపోయిందండి దేవుని నమ్ముకొని. ఏ రోజు తప్పు పనులు చేయకుండా దేవుడు నన్ను కాపాడాడు. మై క్యారెక్టర్ ఈస్ వెరీ వెరీ గుడ్. యూ కెన్ ఆస్క్ ఎనీబడి ఎల్స్, ఈవెన్ యూ కెన్ ఆస్క్ మై హస్బెండ్. నేను తప్పు చేయకుండా బ్రతికిన జీవితము నా దేవుడు నన్ను నిలబెట్టాడు. నేను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు కూడా డబ్బు చాలా, ఎంత డబ్బు చూసానో నా కళ్ళతో. నెలకి ఎన్ని డబ్బులు చూసానో. ఏ రోజు తప్పు పని చేయలేదు. నో సినిమా. స్టూడెంట్స్, నా హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ సినిమాలకు పోతారు. నో సినిమా చూడలేదు, సీరియల్స్ చూడలేదు. హాస్టల్లో టీవీస్ ఉంటాయి, లంచ్ డిన్నర్ టైం, లంచ్ టైం. నో, నెవర్. నేను అప్పుడు పోను. ముందన్నా తింటా, లేకపోతే లేట్ అన్నా తింటా. టీవీ ఆఫ్ చేసినప్పుడు పోయి తెచ్చుకొని తింటాను. కానీ ఏ రోజు సీరియల్ చూడలేదు, సినిమా చూడలేదు, తప్పుడు పనులు చేయలేదు. జీవితంలో గొప్పగా దేవుడు నన్ను దీవించాడు. దేవుడు నన్ను ఒక సేవకురాలిగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా తల్లిదండ్రులు క్రైస్తవులు, కానీ రక్షణ నాదే. నా రక్షణ నన్ను పరలోక రాజ్యం చేసింది. ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఎవరైనా క్రైస్తవ కుటుంబంలో పుట్టామో, మేము పుట్టుకతోనే క్రైస్తవులము, ఈ సంఘంకి మేము వస్తున్నాము, కానీ మారు మనసు లేకుండా జీవిస్తున్నారా? దేవుడు నేను నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీ జీవితం ముగిస్తే వాట్ ఫూలిష్ అని దేవుడు అంటాడు. వెర్రివాడా అంటాడు దేవుడు, వెర్రిదానా అంటాడు. ఈ రోజు రాత్రి దేవుడు నమ్మకోలేదా? నువ్వు ఒక రోజు దేవుడి ముందర అడుగుతాడు. ఆ రోజు వాక్యం విన్నావు కదా, ఎన్ని వాక్యాలు వినింటారో ఇలాగా. వాక్యం విన్నప్పుడు మనము సర్దుకోవాలి. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్. మన లైఫ్ మనం మార్చుకోవాలి. మార్చుకోలేని స్థితిలో ఉన్నామా? దేవుడు ఒక రోజు అడుగుతాడు. ఒకవేళ ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుచుకుంటే, ఒకవేళ మనం ఈ రాత్రి చనిపోయామనుకోండి, ఎక్కడికి పోతాము? నమ్ముకున్న వారందరూ పరదేశికి వెళ్ళిపోతారు. నమ్మని వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళము. తెలుసు కదా మీ కథ, లూకాసు వార్త ఏ అధ్యాయం అండి? 19th చాప్టర్ లో మనం చూస్తాము. లాజరస్ అండ్ రిచ్ మ్యాన్, ధనవంతుడు ఎక్కడికి పోయినాడండి? He went to the hell, పాతాళము. He's asking, ఒక్క చుక్క నీరు, is there a drop of water to live? ఆ మండు అగ్నిగుండములో మండుచున్నాడు. దాహము. అటువంటి మండు గుండములో అగ్ని ఆరదు, పురుగు చావదండి. There is no death in the hell. చచ్చిపోతుంటావు, బాధపడుతుంటావు, కాలుతూనే ఉంటావు. Do you want to be in that fire or will you go through this fire like Shadrach, Meshach and Abednego and live your life with a miracle? చెప్పండి, మీకు అద్భుతం కావాలా? ఈ రాత్రి దేవుడు మీకు అద్భుతాలు చేయాలంటే యూ హ్యావ్ టు బి బోర్న్ అగైన్. నువ్వు మారు మనసు పట్టుకోవాలి, రక్షణ మార్గంలో ఉండాలి. దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. పొగ తాగుతున్నావా? ఎవరు చూడటం లేదు. నోబడీ సీయింగ్ యూ. యూత్కి నేను చెప్తున్నా, యవనస్తులు, పొగ త్రాగుతూ బ్రతుకుతున్నావా? ఏంటండి జీవితం?
లోపల ఉండే మన ఇంటర్నల్ ఆర్గాన్స్ దేవుడు సృజించినాడు. మన ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉన్నాయి కదా, అవి ఏడుస్తుంటాయంట. ఏంట్రా నన్ను చంపేస్తున్నావు ఈ పొగ తాగి అని ఊపిరితిత్తులు ఏడుస్తాయంట. మందు తాగుతున్నావా, లోపల కడుపు కాలేమో ఏడుస్తుందంట, భయంకరంగా బాధపడతాయంట. వాటిని మనం నశింపచేస్తున్నాము, మన లైఫ్ని తగ్గించుకుంటున్నాము. మంచి లైఫ్ లీవ్ చేయాలి, చాలా దీర్ఘాయుష్మంతులు కావాలి అంటే యూ షుడ్ నాట్ హ్యావ్ ఆల్ దీస్ వ్యసనాలు. మనకు ఉండకూడదు, మనకి ఈ వ్యసనాలే ఉండకూడదు. ఆకు ఒక్క తింటున్నావా, ఓ స్త్రీ ఎవరైనా నో, అన్నిటికీ నో అని చెప్పండి. వద్దు, నాకు ఈ వద్దే వద్దు నా జీవితంలో. నేను దేవుని నమ్ముకున్న బిడ్డను, నేను అవన్నీ తినను, నేను సీరియల్స్ చూడను, సినిమాలు చూడను. గుడ్ దట్ యు ఆర్ హియర్ ఆన్ దిస్ డే. ఈరోజు ప్రార్థన లేకపోయింటే యూ విల్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీస్. ఐ నో. ఎంతమంది సీరియల్స్ చూస్తారండి కదా? నో, చూడద్దండి. అవన్నీ పాపాలు. సులువుగా చిక్కులు పెట్టు పాపాలు, సులువుగా చిక్కులు పెట్టు పాపాలు మనకు వద్దండి. అవి మనం చేస్తూ ఉంటే పలుమార్లు యేసు ప్రభు సిలువను మరలా సిలువకేస్తున్నామంట. అది కూడా పాటుగా దేవుని సిలువ వేస్తున్నామంట. అటువంటి వాటిని మార్చడము, నూతన పరిచయం అసాధ్యము అని హెబ్రీయుల పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఒక్కసారి ఆలోచించుకోండి. యవనస్తులు ముఖ్యంగా, నీ స్టడీస్లో గాడ్ విల్ డూ ఎ మిరకల్, నీ లైఫ్లో గాడ్ విల్ డూ ఎ మిరకల్. అద్భుతం కావాలనుకున్న వాళ్ళు నేడే రక్షణ పొందుకోండి, మారు మనసు పొందుకోండి. దేవుడు నీ జీవితాన్ని మార్చి దేవుడు నిన్ను మహింపరుస్తాడు. దేవుడు నిన్ను మహింపరిచేలాగా, దేవుడి వైపు నిన్ను చూసేలాగా దేవుడు నిన్ను చేస్తూనే ఉంటాడు. ఇఫ్ యూ వాంట్ ఎ మిరాకిల్ ఇన్ ద ఫైర్, డోంట్ గివ్ అప్. వదులుకోవద్దు. అగ్నిగుండంలోనే నీకు అద్భుతం వస్తుంది. ఏమొస్తుందంటే అగ్నిగుండంలో అద్భుతం, అగ్నిలోనే అద్భుతము చేయి దేవుడు. డోంట్ గివ్ అప్. ఎప్పుడు వదులుకోవద్దు. యువర్ మిరకల్ ఈజ్ ఇన్ దిస్ ఫైర్. దేవుడు అగ్నిలోనే నీకు అద్భుతం ఇచ్చిన దేవుడు. ఈ రాత్రి ఒక్కసారి అందరి మోకాళ్ళు ఉంచండి, అందరూ మోకాళ్ళు ఉంచండి. మోకాళ్ళు వంచగలిగిన వాళ్ళందరూ మోకాళ్ళు ఉంచండి. ముఖ్యంగా యవనస్తులు, wherever you are, kneel down in the presence of the God. You have to kneel down in the presence of the God. God is looking at you. Open your eyes. ఒక్కసారి కళ్ళు తెరిచి ఆకాశం వైపు చూడండి. దేవా, ఒక్కసారి చూడండి, దేవుని వైపు చూడండి. ఈ రాత్రి God is going to speak to you. దేవుడు నీతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ సమస్య గుండా వెళ్తున్నావు? Do you have anything that is bothering you? నిన్ను ఏ సమస్య నిన్ను బాధపెడుతుందా? ఒక్కసారి ఆలోచించుకో. ఈ రాత్రి వేళలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏ సమస్య గుండా వెళ్తున్నావో ఆ సమస్యను నీకు దూరం చేయనుగాక. ఆమేన్. దేవుడు నిన్ను ఘనపరిచి మహిమపరిచే దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి వేళలో do you have any problem? నీకు ఏమైనా సమస్య ఉందా? do you have any problem? ఒక్కసారి ఆలోచించుకో, ప్రార్థన చేయి. హిజ్కియా కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయనకు 15 ఏళ్ళు ఆయుష్ ఇచ్చినాడు దేవుడు. దేవుడు కన్నీటి ప్రార్థన వినలేదా? ఆనాడు శద్రకు, మెషకు, అబేద్నెగో అని వారి ప్రార్థన వినలేదా? వారు అగ్నిగుండంలో పడినప్పుడు, అగ్నిగుండంలో వారు వెళ్తున్నప్పుడు దేవుడు వాగ్దానం నెరవేర్చలేదా? నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. God is going to do a miracle in your life. Don't give up. Your miracle is only in the fire. అగ్నిగుండంలోనే నీకు అద్భుతము, అగ్నిలోనే నీకు అద్భుతం వస్తుంది. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా దేవుడు నిన్ను బాగు చేస్తాడు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడైతే నువ్వు నీతిమంతులైనటువంటి శద్రకు, మెషకు, అబేద్నెగో వారి వలె ఉంటేనే నువ్వు ఉండగలుగుతున్నావా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. God is talking to you. Open your mind, open your heart, open your eyes and look into him. ఒక్కసారి ఆయనను చూడండి, ఆయన వైపు తిరగండి. మీ హృదయం అనే తలుపులు తెరుచుకొని చూడండి. దేవుడు ఈ రాత్రి నిన్ను రక్షణ మార్గంలో నడిపిస్తాడు.
ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. నేటి దినము నువ్వు మార్చి వెళ్ళిపోతే, ఒకవేళ ఈ రోజు పెడచాన పెట్టి వాక్యం వినకుండా వెళ్ళిపోతే నీవు ఎక్కడికి పోతావు? ఒక్కసారి ఆలోచించుకో. ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించు. You need to think over it. You need to ponder over it. You have to think over it. God is talking to you. దేవుడు నీతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో గొప్ప అద్భుతము చేయనున్నాడు. ఆమేన్. దేవా స్తోత్రము నాయనా. ఈ రాత్రి నాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రమయ్యా. నేను ఏ వ్యసనాలకు లోను కానయ్యా. No serials, no cinemas, no smoking, nothing to worry about all those things which are bad habits. Lord Jesus, you are with me. నువ్వు నాకు తోడుంటావయ్యా. నువ్వు అన్నావు కదయ్యా, ఇశ్రాయేలు భయపడకుము అన్నావు, నిన్ను విమోచించిన వాడుగా అన్నావు కదయ్యా. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. He's calling you with your name. నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆనాడు యాకోబును పేరు పెట్టి పిలిచాడు, నిన్ను కూడా ఈ రాత్రి పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన నామమును ఘనపరిచే విధంగా నువ్వు జీవించగలుగుతావా? నీ జీవితంలో ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతున్నావా? ఒక్కసారి దేవునికి నీ హోల్ బాడీని సమర్పించుకో. యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ హోల్ బాడీ టు గాడ్. ఎప్పుడైతే నువ్వు సాక్రిఫైస్ చేస్తావో దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ జీవితంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలని He will go to heal you because Jehovah Rapha, He is the healer. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నీ అనారోగ్య సమస్యను దూరపరుస్తాడు. Are you going with financial crisis? ఒక్కసారి ఆలోచించు. ఆర్థిక సమస్య ఉందా? దేవా నాతో మాట్లాడయ్యా, నా సమస్యను దూరపరచయ్యా. ఈ రాత్రి నాతో మాట్లాడయ్యా. కన్నీళ్లు పెట్టి ఏడ్చు దేవుని సన్నిధిలో. కన్నీళ్లు పెట్టి ఏడ్చు, వెంటనే దేవుడికి సమాధానం ఇస్తాడు. దేవుణ్ణి అడగాలండి. యు హ్యావ్ టు ఆస్క్ గాడ్. రాత్రి వేళలో ఒకవేళ సంఘం ఎత్తబడితే, నువ్వు విడువబడిన గుంపులో ఉంటే, 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ లోకంలో ఉంటే ఎంత ఘోరం అండి. తేళ్ళొచ్చి పుడతాయండి. మిడతలు కొండ్లు పెట్టుకొని తేళ్ల వల్లే, తేళ్ల కంటే అధ్వానంగా 6 నెలలు నొప్పులతో బాధపడతారు. 20 మడుగులు ఎత్తి వడగళ్ళు పడతాయి, తల మీద పడతాయి, ఇంటి మీద పడతాయి, అందరూ చచ్చిపోతారు. చావు రాదంట. చచ్చిపోతారని నేను అన్నాను కానీ చావే రాదు. There is no death once the church flies away. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి వేళ. ప్రార్థించుకో. నీ చేయి నీ హృదయం మీద పెట్టుకో. కీప్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్. నీ హృదయం మీద నీ చేయి పెట్టుకో. నీ గుండె మీద నీ చేయి పెట్టుకొని, దేవా నా గుండెని కాపాడు నాయనా, నా హృదయమును కాపాడు నాయనా అని అడగండి. దేవుడు నేటి దినమే రక్షణ ఇస్తాడు. నీ హృదయానికి కావలసిన ఉల్లాసం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. నీ హృదయంను తెప్పరిల్ల చేస్తాడు. నీలో ఉండే భారవనంతా తీసేస్తాడు. ఆ దేవుడు ప్రేమమయుడు, దయామయుడు, మహోన్నతుడు. ఆనాడు నమస్కరించలేనిటువంటి ఆ దేవతలను దూరపరిచిన దేవుడు. నీలో ఏ దేవత ఉంది? నీలో ఏ విగ్రహం ఉందో ఒకసారి ఆలోచించుకో. విగ్రహార్పితము దూరపరచండి. విగ్రహాలను దూరపరచండి. నిజమైన దేవుణ్ణి అంగీకరించండి. నీ తల్లిదండ్రులకు సంతోషంగా జీవించండి. నీ తల్లిదండ్రులను సంతోషపెట్టండి. నీ చుట్టుపక్కల వారిని సంతోషపెట్టండి. నీ జీవితం కూడా సంతోషపడినట్లుగా దేవుడు చేస్తాడు. ఈ రాత్రి వేళలో ఉద్యోగం లేదా? డోంట్ యు హ్యావ్ జాబ్? దేవుణ్ణి అడగండి. దేవా నాకు ఉద్యోగం ఇయ్యయ్యా. ఏంటయ్యా ఈ సమస్య? నాకు ఈ సమస్య వద్దు. ఐ వాంట్ ఎ జాబ్ లార్డ్. దేవా ఉద్యోగం ఇయ్యనైనా నాకు. ఈ జీవితంలో నేను కాలం గడపడానికి ఉద్యోగం ఇయ్యయ్యా. నాకు ఒక జీవనోపాధి చూపించయ్యా. అడగండి, అడుగుడే మీకు ఇవ్వబడును అని దేవుడు చెప్పాడు. దేవుడు నామమున ఏమడిగిన నాది ఆయన తండ్రి కుమారుని మహింపరిచే రీతిగా చేస్తానన్నాడు కదా. యోహాను సువార్త 14:13-14 వచనములలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. God
Be careful with what God says to you right now. Don't bow down for other things. తల ఉంచుకోవద్దండి. తల ఎత్తువాడుగా చేస్తానన్నాడు. నిన్ను తల ఎత్తువాడుగా చేస్తానన్న దేవుడు తలగానే ఉంచుతాడు, తమగానే ఉంచడు. ఆయన ఉన్నతమైన స్థలములకు ఎక్కించే దేవుడు ఉన్నాడు నీ జీవితంలో. షద్రకు, మెషకు, అబేద్నెగో అనేవారు ఎంతగా దేవుడు వారితో ఉండి కాపాడాడు, నీ జీవితంలో కూడా దేవుడు కాపాడనే ఉన్నాడు. ఈ రాత్రి దేవుణ్ణి ఒక్క మాట అడుగు, దేవా నీ రాజ్యములో నన్ను చేర్చుకోయ్యా. సే ఆల్ ఆఫ్ యు సే, అందరూ చెప్పండి, దేవా నీ రాజ్యములో నన్ను చేర్చుకోయ్యా, నీ రాజ్యములో నన్ను చేర్చుకోయ్యా. Lord, take me to your house, Lord. Lord Jesus, take me to your heaven, Lord. నిన్ను స్తుతించే గణపరిచే భాగ్యము అక్కడ కెరాబులు సిరాబులు ఎలా గణపరుస్తున్నారు, నేను కూడా నిన్ను గణపరుస్తానయ్యా. ఈ జీవిత కాలం కొంచెము, ఈ భూమి మీద కొంచెం కాలం నివసిస్తున్నాము. ఈ కొంచెం కాల జీవితంలో మేము మంచి జీవితం జీవిస్తామయ్యా, మంచి క్యారెక్టర్ తో ఉంటామయ్యా, మంచి జీవితం జీవిస్తామయ్యా. నీకు మహిమకరంగా జీవిస్తాము, సంఘానికి భయంకరంగా జీవిస్తాము, సమాజంలో భయంకరంగా జీవిస్తామయ్యా అని దేవునికి ఒప్పుకోండి. యూ హ్యావ్ టు కన్ఫెస్ ఆల్ యువర్ సిన్స్ రైట్ నౌ. నీ పాపాలను ఒక్కసారి ఒప్పుకో. నేటి దినమున నీ పాపాలన్నీ దేవుని ముందు పెట్టు. ఎవరికి చెప్పకండి, మీరు ఏ తప్పు చేసినారో ఎవరికి చెప్పకండి. యూ హ్యావ్ టు సే ఓన్లీ టు గాడ్. దేవుడికి మాత్రమే కన్ఫెస్ చేయండి. God will bless you tonight with a miracle. Don't give up. Don't give up. వదులుకోవద్దు. నీకు అద్భుతం కావాలంటే ఈ రాత్రి దేవుని నమ్ముకో. నన్ను ఆనాడు 32 సంవత్సరాల క్రితం నన్ను రక్షించిన దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు. నేటి దినం నీతో మాట్లాడుతున్నాడు. He will going to bless you a lot. చాలా విధాలుగా నిన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించినాక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహాగరుడా, నేటి రాత్రి నా ప్రభా నీ వాక్యం అందించిన తండ్రి, ఒక బూరగా నన్ను వాడుకున్న దేవా, స్తోత్రము స్తోత్రమయ్యా. దేవా పేరు పెట్టి ప్రతి ఒక్కరిని పిలిచే దేవుడవు నాయనా. అవును ప్రభా, నీవు మమ్మల్ని విమోచించే దేవుడవు, భయపడకుమని మీరు సెలవిచ్చిన దేవుడవు. అగ్ని వంటి శ్రమలలో వెళ్ళినా నేను అతన్ని మమ్మల్ని అగ్ని కాల్చే జాలదు నాయనా. స్తోత్రము స్తోత్రమేసయ్యా. ఈ రాత్రి వారిలో నా ప్రభువా నేను ఇంకా ఏ విషయంలో వెనకంజ వేస్తున్నానా, నన్ను క్షమించయ్యా. నీ రాజ్యములో నన్ను చేర్చుకోయ్యా. జీవ గ్రంథమందు దేవా నా ప్రభు నా పేరు లిఖితం చేయబడాలి నాయనా. నువ్వు పిలిచినప్పుడు నా పేరు అక్కడ ఉండాలి నాయనా అని ఒక్కసారి దేవుణ్ణి అడుగుతున్నాము. దేవా అటువంటి ధన్యత మాకు ఇచ్చిన దేవా స్తోత్రము. ఇదే మీకు అనుకూలమైన సమయం ఇచ్చావు దేవా, నీకు స్తోత్రము నైనా. ఇదే రక్షణ దినమని మేము నమ్ముకుంటున్నాం నాయనా. నమ్మకం మాత్రం వచ్చినాము, మాకు అద్భుతం చేయమయ్యా. యేసయ్యా నీకు స్తోత్రము స్తోత్రము. ఈ కూడికి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు ప్రతి ఒక్క బిడ్డల యొక్క కోరికలు తీర్చి ఆశీర్వదించును గాక. దేవుడు ప్రతి ఒక్క బిడ్డను ఆయన అనుకూలమైన సమయంలో అగ్నిలోనే ఆయన అద్భుతం చేయను గాక. దేవుడు ఈ బిడ్డలందరినీ చేరవచ్చిన బిడ్డలందరినీ రాత్రి వేళ దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని కూడా ఈ సమయంలో ఇక్కడ వచ్చినందుకు దేవుడు ఎంతగానో స్తుతించి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.